ఈ మధ్య కాలంలో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువయ్యాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల చాలా పంట నష్టం మరియు ప్రాణ నష్టం జరిగింది. దీన్ని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక వినూత్నమైన ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అదే ప్రాజెక్ట్ హనుమాన్, హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో దీని ద్వారా వైల్డ్ లైఫ్, బయోడైవర్సిటీ అండ్ హ్యూమన్స్ని ప్రొటెక్ట్ చేస్తారు. సో దీనికంటూ సపరేట్గా ఒక గవర్నింగ్ బాడీని తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ ఫౌండేషన్. దీనికి చైర్మన్ గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్, యానిమల్ వెల్ఫేర్ అండ్ హార్టికల్చర్ తో కొలాబరేట్ అయ్యి రన్ చేస్తున్నారు. దీని యొక్క కీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది టెక్నాలజీ డ్రివెన్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇందులో ఏఐ, డ్రోన్స్, రేడియో కాలర్స్ అండ్ డిఫరెంట్ యాప్స్ ని యూజ్ చేసి వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ ని ముందుగానే పసిగడుతున్నారు. లైక్ రియల్ టైమ్ అలార్మింగ్ అనమాట. ఒక వర్చువల్ ఫెన్సింగ్ ని క్రియేట్ చేసి వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ జరగగానే ఈజీగా అధికారులకు అందేలాగా చూసుకుంటున్నారు. అండ్ ఇమీడియట్ రెస్పాన్స్. సో మొబైల్ అంబులెన్సెస్ ద్వారా ఎవరైతే ఇంజర్డ్ ఎనిమల్స్ అండ్ ఇంజర్డ్ హ్యూమన్స్ ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా మెడికల్ ఎయిడ్ అందేలాగా చూసుకుంటున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే సర్పమిత్ర వాలంటీర్స్ ని తీసుకురావడం జరిగింది. సో ఆల్మోస్ట్ 30,000 సర్పమిత్ర వాలంటీర్స్ ని ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో వీళ్ళు స్నేక్స్ ని రెస్క్యూ చేయడం అండ్ పాముఘాట్లో పడిన హ్యూమన్స్ ని కూడా రెస్క్యూ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని తీసుకురావడం ద్వారా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ ని తగ్గించవచ్చు. అయితే ఆపరేషన్ క్లీన్ ఆర్ట్స్ దేనికి సంబంధించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి.